శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో సమస్త కార్యసిద్ధి, సమస్తములైనటువంటి కార్యములు నెరవేరేటటువంటి దానికి ఒక మార్గం చెప్పబడ్డది. మనం అనేక రకాల సంకల్పాలు చేస్తూ ఉంటాం. ఆ పని జరగాలి, ఈ పని జరగాలి, ఆ పని జరగాలని. అన్నిటికీ అన్ని పనులు నెరవేరటానికి సమస్త కార్యముల సిద్ధి కోసమని ఒక మార్గం చెప్పబడ్డది. కృష్ణ చతుర్దశి అంటే బహుళపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి, ఆనాడు ప్రదోష సమయంలో శివ పూజ కనుక చేసేటట్లయితే సమస్త కార్యములు సిద్ధిస్తాయి అని చెప్పబడ్డది. ఎలా సిద్ధిస్తాయి సమస్త కార్యములు అనంటే, సమస్త దేవగణములు, సమస్త గణసహితుడై, దేవతలే కాదు గంధర్వులు, సమస్త గణములు, ఆ గణములతో కూడినటువంటి వాడై శివుడు ఉంటాడు. ఆ సమయంలో అటువంటి శివుణ్ణి కనుక పూజ చేసేటట్లయితే ఆయా గణాధిపతుల ద్వారా, సమస్త గణముల యొక్క నాయకుల ద్వారా మనకి సమస్తములైనటువంటి కార్యాలు నెరవేరుతాయి. గంధర్వయక్షపతగోరగ సిద్ధ సాధ్య విద్యాధరామరవరాప్సరసాంగణాశ్చ ఏన్యే త్రిలోక నిలయా సహ భూతవర్గా ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వ సంస్థా. ప్రదోష సమయే హరపార్శ్వ సంస్థా. ప్రదోష సమయే ప్రాప్తే, ప్రదోష సమయం ఏర్పడినప్పుడు వీళ్ళందరూ కూడా హరపార్శ్వ సంస్థా, పరమశివునికి పక్క ఉంటారు, ఆయన ప్రక్కన ఉంటారు, పార్శ్వభాగంలో ఉంటారు. ఎవరెవరు? గంధర్వ, యక్ష, పతగ అంటే పక్షి గణం, ఉరగ సర్పగణం, సిద్ధులు, సాధ్యులు, విద్యాధర, అమరవర దేవతలు, అప్సరసాంగణాశ్చ అప్సరౌగణం, ఏ అన్యే త్రిలోక నిలయా, ముల్లోకాలలో ఉండేటటువంటి మిగతా గణములు ఎవరైనా సరే అందరూ కూడా సహభూతవర్గా, సమస్త భూతవర్గముతో పాటు ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వస్థా, ప్రదోష సమయంలో ఆ పరమశివుని పార్శ్వభాగంలో ఉంటారు. కాబట్టి ప్రదోష సమయం పూజ చాలా విశేషం. ప్రదోష పూజ ఎప్పుడు చేయాలి అంటే, బహుళ చతుర్దశి నాడు ప్రదోష సమయ పూజ చేయాలి. సూర్యాస్తమయంతో స్నానం చేసి ప్రదోష కాలంలో శివ పూజ చేయాలి. ఆ రోజున ఒక పూటే భోజనం చేయాలి. ఈ పూజ అయాక భోజనం చేయాలి. అలా చేసేటట్లయితే సమస్త కార్యములు సిద్ధిస్తాయి అని చెప్పబడ్డది. అలాగే ఆకస్మిక ధనసిద్ధికి కూడా కొన్ని మార్గాలు మహర్షులు తెలియజేశారు. ఆకస్మికంగా ధనము రావటం కానీ, పోయిన ధనం మనకి తిరిగి రావటం కానీ, దానికోసమని అధర్వణ రహస్యంలో చెప్పబడినటువంటి దీనిని పఠించాలి అని చెప్పబడ్డది. వందే లక్ష్మీం పరమశివమయీం శుద్ధ జాంబూనదాభాం తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్వలాంగీం బీజాపూరం కనక కలశం హేమ పద్మే దధానాం ఆజ్యాం శక్తిం సకల జననీం విష్ణువామాంక సంస్థాం. విష్ణువామాంక సంస్థాం, విష్ణుమూర్తి యొక్క వామాంకమునందు ఎడమ భాగంలో ఉండేటటువంటిది ఆ తల్లి. ఇప్పుడు కూడా లక్ష్మీదేవి విష్ణువుకి ఎడమ భాగంలోనే ఉంటుంది. భూదేవి కూడా ఉన్నప్పుడు ఆమె కుడివైపు వచ్చి భూదేవి ఎడమవైపు వస్తుంది తప్పితే, ఆమె ఒక్కతిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఎడమ భాగంలోనే ఉంటుంది. భర్తకి భార్య ఎప్పుడూ ఎడమ భాగంలోనే ఉండాలి, కుడి పార్శ్వంలో ఉండకూడదు. అది చాలా దోషం. శాస్త్రం ఎక్కడ చూసినా శాస్త్రం అదే చెబుతూ ఉన్నది. కాబట్టి విష్ణు వామాంక సంస్థాం, విష్ణుమూర్తి యొక్క వామాంకమునందు ఉండేటటువంటి ఆ లక్ష్మి, వందే లక్ష్మీం అని చెప్పి ఆమెను స్తుతించాలి. అట్లాగే చండీకల్పంలో మహాలక్ష్మిని ఇంటికి ఆహ్వానించుకునేటటువంటి ఒక విధానం కూడా ఉన్నది. దాన్ని పఠించటం ద్వారా కూడా ఆ లక్ష్మి కటాక్షం మనకి చేకూరుతుంది. అక్షస్రక్పరసుం గదేషు కులిశం పద్మం ధను కుండికాం దండం శక్తిమసించ చర్మజలజం ఘంటాం సురాభాజనం శూలం పాస్యం సుదర్శనే చ దధతీం
శూలం పాశ సుదర్శనే చ దధతీం హస్తై ప్రవాళ ప్రభాం సేవే శైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. సరోజస్థితాం పద్మమునందు ఉండేటటువంటి కమలాసనస్థ అయినటువంటి ఆమె ఇభమర్దినీం సేవే ఏనుగుల చేత రెండు వైపులా కూడా ఏనుగుల చేత సేవింపబడేటటువంటి ఆమె అక్షమాల పరశు గద ఇటువంటి ఆయుధములన్నీ ధరించినటువంటి ఆమె. అటువంటి ఆమెని సేవించడం ద్వారా మనకి ఆకస్మిక ధన సిద్ధి అంటే హఠాత్తుగా అనుకోకుండా ధనలాభం. కొందరికి వాళ్ళ పూర్వజులు అక్కడ భూమి కొని ఉంచారు అనేది తెలియదు, జరిగిన సంఘటన. ఒక ఆయనకి ప్రభుత్వ వర్గాల వాళ్ళు కొన్ని లక్షల ధనం తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు చెప్పారు, అయ్యా మీకు ఫలానా చోట పొలాలు ఉన్నాయట, ఆ పొలాలన్నీ కూడా గవర్నమెంట్ రోడ్డుకు కలుపుకున్నది, అందువల్ల దానికి పరిహారంగా మీకు ఈ ధనాన్ని ఇస్తున్నాము అని ఇచ్చారు. ఆశ్చర్యపోయాడు, ఆయనకి తెలియదు అసలు పెద్దవాళ్ళకి అక్కడ ఉన్నదని చెప్పి. అట్లా ఆకస్మిక ధనలాభం కూడా జరుగుతూ ఉంటుంది. వీటిని పఠించడం ద్వారా ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందొచ్చు అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. స్వస్తి.